నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న మన భారతీయులందరికీ, ప్రవాస కార్మికులందరికీ మే 1వ తేదీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. మీరు కువైట్లో మనం చూసుకుంటే మీ యొక్క కుటుంబాల కోసం నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు, కువైట్ అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉన్నారు. అటువంటి కార్మిక సోదరులందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే అన్ని దేశాలలో మే 1వ తేదీన కార్మిక దినోత్సవం సందర్భంగా సెలవైతే ఉంటుంది, కానీ కువైట్ దేశంలో ఉండదు. దీనికి సంబంధించి స్థానిక మీడియాలో ఒక కథనం వచ్చింది. కువైట్లోని వర్కర్స్ యూనియన్లు మే 1వ తేదీన కార్మిక దినోత్సవాన్ని కువైట్లో అధికారిక సెలవు దినంగా ప్రకటించాలని చెప్పి చాలా సంవత్సరాలుగా అయితే కువైట్ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం కూడా కువైట్ ప్రభుత్వాన్ని అధికారిక సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి కువైట్ యూనియన్ నాయకుడైతే అడగడం జరిగింది. యూనియన్లు, కార్మిక సంస్థలు మరియు కార్మికులు తరచూ పత్రికా ప్రకటనలు చేస్తూనే ఉన్నారు, సింబాలిక్ ఈవెంట్లను నిర్వహిస్తారు. కార్మికుల పాత్ర ప్రాముఖ్యతను కువైట్లో నొక్కి చెప్పటానికి మరియు వారి యొక్క సమయస్ఫూర్తిని పెంపొందించడానికి సాంస్కృతిక మరియు అవగాహన కార్యకలాపాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. కార్మిక దినోత్సవం 1886 నాటి కార్మికుల ఉద్యమం నుంచి అయితే రావడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క కార్మికుడికి రోజుకు 8 గంటల పని, సరైన జీతం ఉండాలని చెప్పేసి అప్పట్లో కార్మికులు అయితే ఉద్యమించడం జరిగింది. అప్పటి నుంచి మే 1వ తేదీన అయితే కార్మికుల దినోత్సవాన్ని అయితే ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నారు. అనేక దేశాలలో కార్మిక దినోత్సవం అధికారిక సెలవు దినం అయితే కువైట్లో ఈ సందర్భాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ఉన్నారు. కొన్ని సంఘాలు మరియు యూనియన్ కానీ లేకపోతే కార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ వరకు అయితే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. కువైట్ ప్రభుత్వం 33 లక్షల మంది ప్రవాసులు కువైట్లో పనిచేస్తూ ఉన్నారు. వారి యొక్క శ్రమను గుర్తించి, అలాగే కువైట్ దేశ అభివృద్ధికి రాత్రి పగలు అహర్నిశలు కష్టపడుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క సేవలు గుర్తించి, వాళ్ళ యొక్క కష్టాన్ని గుర్తించి మే 1వ తేదీన కార్మిక దినోత్సవాన్ని అధికారిక సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి కువైట్ రాజు గారు షేక్ మిషాల్ ఆల్ జాబర్ ఆల్ సభా గారికి అయితే మనమైతే విన్నవించుకున్నాము. ఆయన సంతకం పెడితే కానీ అధికారిక సెలవు అయితే వచ్చేస్తుంది. కార్మిక సంఘాలు చాలా సంవత్సరాల నుంచి కువైట్లో అయితే కువైట్ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాయి. మరి కువైట్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.